సరికి అల్లాడిపోతావు. ఏం చెప్పాలి నీకు? ఏంటి సార్ ఇద్దరు డీప్ డిస్కషన్ లో ఉన్నారు? మా ఇద్దరిది ఒకే జెండా, ఒకే ఎజెండా. ఆమె శిశిర జెండా మోస్తూ ఉంటుంది, నేను ఆ జెండాని దించాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఏం చెప్పాలి చెప్పండి? మేడం వెళ్ళిన తర్వాత కనీసం ఫోన్ చేయలేదు. మీరేమైనా మాట్లాడారా మేడం? లేదు రామ్ కుమార్ గారు. ఆవిడ ఎత్తదు, ఆవిడ చేయదు. ఈమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె డోంట్ కేర్ అనుకుంటుంది, అంతే. శిశిర మేడం అలాంటి వాళ్ళు కాదు సార్, కొంచెం మూడి అంతే. కొంచెం కాదు, బోల్డ్ అంత మూడి. విచిత్రమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఏం కాదులేండి సార్, శిశిర మేడం ఎమోషనల్ కూడా. ఇప్పుడు శివగామికి తమరు కూడా వంత పాడుతున్నారా? సరిపోయింది. రండి డాక్టర్, రండి కూర్చోండి. డాక్టర్, మీరిప్పుడు శిశిర వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా? ఎస్ మేడం. ఇలా చెప్తున్నానని మీరు ప్లీజ్ తప్పుగా అనుకోకండి. తను స్కానింగ్ వచ్చిన కౌన్సిలింగ్ కోసమని రోజు తన ఇంటికి వెళ్ళాలని వెళ్ళి 2 గంటలైనా తనతో టైం స్పెండ్ చేయండి. ఏంటి శివగామి ఇది? ఇలాంటి పనులన్నీ చెప్తున్నావు? డాక్టర్స్ ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు కదా. అవును, అది కూడా కరెక్టే. కానీ డాక్టర్ గారు శిశిర మీద రెస్పెక్ట్తో నా మాటకి విలువిచ్చి ఒక 2 అవర్స్ తన పర్సనల్ టైం ఇచ్చి శిశిర కోసం టైం స్పెండ్ చేయొచ్చు. ఎందుకు మేడం? అంటే ఎవరో ఒకరు మనకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉండాలి కదా రామ్ కుమార్ గారు. అక్కడ జరుగుతుంది మనకి తెలుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే డాక్టర్ గారు అక్కడికి వెళ్ళి మానిటరింగ్ చేస్తారు. ఆవిడేమన్నా పోలీసా, డిటెక్టివా ఆ పని చేయడానికి? డాక్టర్స్ అంటే ఆ మాత్రం అడ్వెంచర్స్ చేయాలి కదా. షూర్ మేడం. అక్కడ కొంచెం జాగ్రత్త. క్రూర మృగాలు, పాములు తిరుగుతూ ఉంటాయి.